రాజకీయాల్లో తిట్టుకి 5,000 రూపాయలు ఇచ్చేటువంటి పార్టీ ఏదైనా ఉందా అంటే ఉంది అనేటువంటి సమాధానమే వినపడుతుంది. ఆ పార్టీ ఏదో కాదు, బీఆర్ఎస్ఏ. ఇప్పుడు బీఆర్ఎస్ రేవంత్ రెడ్డిని ఎవరైనా టార్గెట్గా చేసుకొని తిడితే వారికి 5,000 రూపాయలు ఇచ్చేందుకు కూడా వెనకాడడం లేదు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే అసలు నిజంగా బీఆర్ఎస్ ప్రత్యర్థులను టార్గెట్గా చేసుకొని తిడితే ఒక్కో తిట్టుకి 5,000 రూపాయలు ఇస్తుందా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని తిట్టేందుకు కూడా తిట్టుకు ఇంత నగదు ఇస్తాము అనేటువంటి పార్టీ కూడా ఇప్పుడు ఉంది అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఆ పార్టీ ఏదో కాదు, బీఆర్ఎస్ పార్టీయే. ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డిని టార్గెట్గా చేసుకొని ఎవరైతే తిడతారో ఒక్కో తిట్టుకి 5,000 రూపాయలు ఇచ్చేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైనట్లుగా ఆ పార్టీ నేతలకి దిశానిర్దేశం కూడా చేసినట్లుగా ఒకంత సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. ఏంటి సార్ ఈ ప్రచారంలో అసలు వాస్తవం ఉందంటారు? వాస్తవం ఉందా లేదా అనేది కనుక మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే కనుక సార్ అసలు తిడితే ఎంత బాగా తిడితే అంత స్థాయిలో మంత్రి పదవులు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో. పేర్ని నాని, తర్వాత జోగి రమేష్, కొడాలి నాని, వీళ్ళకి ఎంత తిడితే అంతగా సంతోషపడి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవులు ఇచ్చారనేది రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరినైనా చెప్తారు కదా. సో తిడితేనే మంత్రి పదవులు ఇచ్చారు, ఎంత బాగా తిడితే అంత కీలకమైన పదవులు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినందుకు జోగి రమేష్ గారికి మంత్రి పదవి ఇచ్చారు. ఇది అందరూ ఐపీ రాజకీయాల్లో ఎవరైనా చెప్తారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సంస్కృతి. ఇదే తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసుకుంటే దాని అనుబంధ పార్టీ లేదా దీని అనుబంధ పార్టీ ఏది ఉందంటే బీఆర్ఎస్ పార్టీ. ఈ రెండు పార్టీలు వేరైనప్పటికీ ఒక తానులో ముక్కలు అని చెప్పి అందరూ అంటుంటారు కదా. కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వేరు వేరు కాదు. వాళ్ళిద్దరూ ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో రాజకీయాలు నడిపారు. కాబట్టి వాళ్ళిద్దరూ అనుసరించేటువంటి విధానాలు కూడా ఒకటే ఉంటాయి అనేది ఒక కంక్లూజన్ రావచ్చు. ఓకే. అలాగే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని, తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి మహిళల్ని, వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళని వాళ్ళ ప్రైవేట్ జీవితాల్లోకి దూరి ఎంత బాగా తిడితే ఆ స్థాయిలో డబ్బులు ఇచ్చారు కదా. ఓకే. ఇక్కడ తెలంగాణకు వస్తే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది అని చెప్పి అడిగితే ఒక సందర్భంలో కేటీఆర్ గారిని ప్రజలు అర్థం చేసుకోలేదు, మాకు కూడా ఒక 30 యూట్యూబ్ ఛానల్స్ ఉంటే మేము కూడా గెలిచిండే వాళ్ళమే అని చెప్పి అన్నారు. అంటే ఒక 30 యూట్యూబ్ ఛానల్స్ లేనందువల్లే మేము ఓడిపోయామని చెప్పి ఆయన చెబుతున్నారు. ఆయనకి అప్పటికే మొత్తం తెలంగాణలో ఉండే మీడియా మొత్తం బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంది. బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అకృత్యాలు, దుర్మార్గాలు, అక్రమాలు, భూ కబ్జాలు, తర్వాత లిక్కర్ కుంభకోణాలు, డ్రగ్స్, వీటన్నిటిని రాయడానికి కూడా ధైర్యం చేయాలి మీడియా. కారణం ఏంటంటే వాళ్ళు ఉక్కుపాదం మోపారు మీడియా మీద. ఏదో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ జర్నలిస్టులు వాళ్ళ సమాజానికి అన్యాయం జరుగుతుంటే ఉండబట్టలేక వాళ్ళేదో పోరాడారు. అసలు సోషల్ మీడియాని మొత్తం తొక్కిపెట్టారు కదా, మీడియాని తొక్కిపెట్టారు కదా బీఆర్ఎస్ పార్టీ. సరే, ఎంత తొక్కిపెట్టినా తెలంగాణ సమాజం చాలా తెలివిగా వ్యవహరించింది, విజ్ఞతతో వ్యవహరించింది. బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించింది. ఇంటికి పంపించిన తర్వాత ఇప్పుడు ఎలాగైనా సరే మళ్ళీ అధికారంలో రావాలి, లేదంటే ఎలాగైనా సరే ఉనికిని కాపాడుకోవాలనే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. తప్పులేదు, ఏ పార్టీ అయినా చేస్తుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో చతికిల పడింది. 18% ఓటు బ్యాంకు సంపాదించుకోవడానికి నానా కష్టాలు పడింది. 18% మాత్రమే ఉంది బీఆర్ఎస్ పార్టీకి ఓట్ బ్యాంకు. అలాంటి పరిస్థితి నుంచి పార్టీని బలోపేతం చేసుకోవాలి అని అంటే కేటీఆర్ గారికి తెలిసినటువంటి ఒకే ఒక వ్యూహం ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయటం. ఆ యూట్యూబ్ ఛానల్స్ లేనందువల్లే మేము ఓడిపోయాం, అబాస్పలమే అనేది ఆయన ఫీలింగ్.
అందుకే ఇప్పుడు ఎవరు బాగా తిడితే, ఎవరు బాగా రేవంత్ రెడ్డి మీద బూతులు తిడితే, లేదా ఎవరు బాగా దుమ్మెత్తి పోస్తే ప్రభుత్వం మీద, వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి యూట్యూబ్ ఛానల్స్ పెట్టించి వాళ్ళ చేత తిట్టిస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. తాజాగా హైడ్రా వచ్చింది. హైడ్రాకి సంబంధించినటువంటి యాక్టివిటీ ఏ విధంగా ఉంది హైదరాబాద్లో మనం చూస్తున్నాం. కానీ హైడ్రా అనే దాన్ని పెట్టి ఆక్రమణను తొలగిస్తుంది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వచ్చినటువంటి వ్యవహారం ఇదంటే, దీని పూర్వపరాల్లోకి వెళ్తే మొత్తం మూసీ నదిని ప్రక్షాళన చేయాలి, మూసీని సుందరీకరణ చేయాలని చెప్పి కేసీఆర్ గారే సోషియో ఎకనామిక్ సర్వేని చేశారు ఆయన అధికారంలో ఉన్నప్పుడే. దాదాపు 10,000 ఇళ్ళు కూల్చేయాలి అని చెప్పి అప్పట్లోనే అంచనా వేశారు. ఓకే, అంచనా వేసి దాన్ని ఒక 60-70 వేల కోట్ల రూపాయలతోటి దాన్ని సుందరీకరణ చేయాలి అనేటువంటిది ఒక ఆలోచన చేశారు. మళ్ళీ అధికారంలోకి వచ్చినట్టయితే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా చేశారో 1,00,000 కోట్లది, దీన్ని కూడా 60-70 వేల కోట్లు 1,00,000 కోట్లు చేసి మూసీ నది ప్రక్షాళన అని చెప్పేసి ఇస్తాంబుల్ చేస్తాను ఏదో చెప్పారు కదా అప్పుడు, అలా చేయాలని ప్లాన్ చేశారు. కాకపోతే తెలంగాణ సమాజం బాగా ఆలోచించి ఆయన కింద కూర్చోబెట్టింది. అయితే ఇక్కడ ఈ హైడ్రాని తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారా అంటే కాదు, అది ఎప్పటి నుంచో ప్రపోజల్ ఉంది. దాన్ని ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు. కానీ ఈ హైడ్రా అనేది ఒక హైడ్రామా అని, ఈ హైడ్రా ద్వారా 1,50,000 కోట్ల రూపాయల స్కామ్ చేసే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు అంటూ కూడా బక్కా జడ్సన్ గారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏంటిది? అదే బక్కా జడ్సన్ గారు అదే కూడా చెప్తున్నారు. ఒకవేళ ఇప్పుడు ఈయన రాకపోతే ఆయన చేసిండేవాడే, ఇప్పుడు ఈయన వచ్చాడు, ఈయన చేస్తున్నాడు, సేమ్ పథకం అదే, అప్పుడే బీజం పడింది, అప్పటి నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇక్కడ జరిగిన తప్పు ఏంటంటే పెద్దవాళ్ళని వదిలిపెట్టి కింద వాళ్ళని టచ్ చేయడంతో ఇక్కడ ఇబ్బంది అవుతుంది. హైడ్రా స్టార్టింగ్లో ప్రశంసలు అందుకుంది. ఈవెన్ నాగార్జున కన్వెన్షన్ కూల్చినప్పుడు కూడా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు పేదోళ్ళ దగ్గరికి పోయి టచ్ చేశారు కాబట్టి ఇప్పుడు పేదోళ్ళ దగ్గర నుంచి సహజంగా రివోల్ట్ వస్తుంది. ఆ రివోల్ట్ని క్యాష్ చేసుకునేదానికి క్యాష్ను ఉపయోగిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నట్టు ఆరోపణ. అందుకే రేవంత్ రెడ్డి గారిని తిట్టడానికి మినిమం 5,000 రూపాయల నుంచి ఎంతైనా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. మీరు బూతులు తిట్టండి అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్స్ని కొన్నింటిని పంపించి ఆ కడుపు మండినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ చేత తిట్టిస్తున్నారు, తిట్టించే కార్యక్రమాన్ని పెట్టారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గమనించారు. గమనించి ఎవరెవరైతే ఈ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు తిడుతుంది ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరులు. అంటే బాధితులు ఆవేదనతో కోపంతో మాట్లాడినటువంటి మాటలు కాదంటారా అవి? ఉండొచ్చు, అసలు పూర్తిగా మనం కొట్టేయలేం. కానీ దాన్ని ప్రవోక్ చేసి ఇప్పుడు వాళ్ళు పెట్టిందే ఈ కూల్చివేతల కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దానికి పునాది వేసి దానికి ఫైల్ తయారు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇది ఎవరినైనా చెప్తారు. కానీ ఇవాళ నీకు బీఆర్ఎస్ పార్టీ బయట నుంచి రాళ్ళు వేస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్లో మాట్లాడలా బీఆర్ఎస్ పార్టీ, మాట్లాడలా బీజేపీ, మాట్లాడలా. ఇప్పుడు పేదలు ఇల్లు కోల్పోతున్నప్పుడు సహజంగా బాధపడతారు. బాధపడినప్పుడు వాళ్ళకి అసలు విషయాన్ని చెప్పాలి. ఇప్పుడు హైడ్రా వచ్చింది, ఇది కూల్చేస్తుంది, దీన్ని మూసీ నదిని ప్రక్షాళన చేయకపోతే మీరు మునిగిపోతారు, రేపు వరదలు వస్తే, ఇలా అవగాహన కల్పించాల్సింది పోయి వాళ్ళని ఇంకా రెచ్చగొడుతున్నారు. అగ్నికి ఆజ్యం పోసింది అంటారు కదా, ఆ టైంలో రెచ్చగొట్టడానికి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ని పెట్టుకొని ఆ తిట్టే వాళ్ళని కనుక క్యాచ్ చేసి బాగా తిట్టించి దాన్ని కనుక సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తే మినిమం 5,000 నుంచి ఎంతైనా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్తున్నారు, ఇంటెలిజెన్స్ చెప్తుంది ఆ మాట. రంగనాథ్ మాట్లాడారు కదా, రంగనాథ్ ఏం మాట్లాడారు, ఎక్కడెక్కడో రోడ్లు వైండింగ్లో కూల్చేసినటువంటి వాళ్ళ బయట్లు కూడా ప్లే చేస్తున్నారు వీళ్ళు, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని రంగనాథ్ కూడా మాట్లాడారు కదా. అలాగే కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా మాట్లాడుతున్నారు కదా. అంటే డబ్బులు ఇచ్చి తిట్టించేటువంటి సంస్కృతి బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వీళ్ళిద్దరూ ఒకటే థాట్స్లో ఉంటారు. ఈ రెండు పార్టీలు ఒకే థాట్స్లో ఉంటారు. అక్కడ ఏపీని ఊట్ చేశారు 5 సంవత్సరాల్లో, ఇక్కడ 10 సంవత్సరాల్లో తెలంగాణని నాకేశారు. ఆ పదం ఎందుకు ఉపయోగిస్తున్నానంటే ఒక జర్నలిస్ట్గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కమ్యూనిస్టులు ఎవరినైనా చెప్తారు, బీజేపీ వాళ్ళని 10 సంవత్సరాల్లో మొత్తం తెలంగాణని నాకేసినటువంటి ఫ్యామిలీ ఏదైనా ఉందంటే కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ పార్టీని రివోక్ చేసుకోవాలి, పార్టీని బలోపేతం చేయాలి, మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం మేము, ఇదంతా కూల్చేసే ప్రభుత్వం, మేము కట్టే ప్రభుత్వం అని చెప్పి ప్రచారం మొదలుపెట్టారు కేటీఆర్ గారు. దాన్ని హైలైట్ చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా బలహీనంగా ఉంది కాంగ్రెస్ పార్టీకి.
అదేమో మానిటరింగ్ చేసుకునే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీలో, కోఆర్డినేట్ చేసుకునే పరిస్థితి లేదు. దాంతో ఒక సైడ్ వాయిస్ వెళ్ళిపోతుంది. అసలు ఆ వాయిస్ ఇస్తున్నటువంటి వాళ్ళు నిజమైన బాధ్యతలా కాదనేది కూడా తెలియట్లేదు. ఈయన డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేస్తున్నారు అనేది నిఘా వర్గాల ద్వారా కాంగ్రెస్ పార్టీ తెలుసుకుంది. బహుశా రాబోయేటువంటి రోజుల్లో దానికి అడ్డుకట్ట వేస్తారేమో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.